హే గాయ్స్, ఈరోజైతే ఫిష్ ఫ్రై చేసాము. అసలు ఆ ఫిష్ చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద ఫిష్ గాయ్స్, చాలా పెద్ద ఫిష్. ఒక్కొక్క పీస్ వచ్చేసి 200 గ్రామ్స్ అలా ఉంది. అసలు టేస్ట్ ఉంది గాయ్స్. ఎంత సాఫ్ట్గా, స్మెల్ అస్సలు లేవు, బోన్స్ కూడా లేవు, ముళ్ళులు కూడా లేవు అసలు దానిలో. అసలు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి అసలు ఒక్కొక్క పీస్ అసలు నా చెయ్యి అంత ఉంది గాయస్. అంత పెద్ద ఫిష్ అనమాట. ఎంత చెప్పారు డాడీ, 6 kgs అంట ఫిష్. సో దీన్ని పులుసు కాకుండా ఫ్రై చేసేసాను నేనైతే. జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక లెమన్ అనేది, ఫుల్ లెమన్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. అండ్ అందులో కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చ్ అండ్ ఆయిల్ ఇవంతా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలానే మంచిగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాని ఒక్కొక్క ఫిష్కి మనం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి గాయస్. ఫిష్కి అప్పుడు మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ మసాలా అనేది ప్రతి ఫిష్కి మంచిగా పట్టిద్ది అనమాట. సో మొత్తం ఫిష్ని మొత్తం మసాలాతో మ్యారినేట్ చేసిన తర్వాత అందులో కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ప్రతి ఫిష్కి మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గైస్ ఒక 1 hour అనేది. ఆ తర్వాత ఇక్కడ నేనైతే ప్యాన్ తీసుకున్నాను. ఆ ఫిష్ అసలు ఎంత పెద్దగా, ఎంత హెవీగా ఉందో తెలుసా గైస్ ఒక్కొక్క ఫిష్. నేనైతే ఒక్కొక్క ఫిష్ని మాత్రమే ఫ్రై చేశాను ప్యాన్లో. ఇది చాలా పెద్ద, ఒక పీస్ తింటే లిటరల్లీ అన్నం కూడా తినం మనం. నేనైతే ఆ రోజు అన్నం కూడా తినలేదు. ఆ పీస్ హాఫ్ తిని సైడ్కి పెట్టేసాను. అంత పెద్ద ఫిషెస్ అనమాట ఇవి. కొంచెం మీడియం సైజులో ఉన్నవేమో 2 వేసేసి ఫ్రై చేసేసాను. అలా అన్ని ఫిషెస్ ఫ్రై అయిన తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అండ్ కొంచెం ధనియాని అదే ఆయిల్లో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గాయస్. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఫిష్ ఫ్రై మీద యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది గాయస్.